హాయ్ మిత్రమా, వెల్కమ్ టు మై ఛానల్. తమ్నెల్ చూశారు కదా, 1000 సబ్స్క్రైబర్స్ అయితే నాకు వచ్చారు. అది ఎప్పుడు వచ్చాయి అంటే నేను ఛానల్ పెట్టి 1 ఇయర్ అవుతుంది. మధ్యలో ఒక 4 months అట్లా వీడియోస్ పెట్టలేదులేండి. ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేక నేనే వదిలేశాను, పట్టించుకోలేదు. ఈ మధ్యనే కొంచెం వీడియో చేసి పెడతాను. చాలా కష్టము. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినాక చాలా కష్టం అనమాట వీడియోస్ తీసేది. అస్సలు నాకు రాదు. ఎన్నిసార్లు నేను వంట చేసేటప్పుడు వీడియో తీసేకపోయి చేతులు కాల్చుకున్నాను. అసలు చాలా బాధేసి ఏడుపు వచ్చేసి నాకు ఇంకా నా వల్ల కాదులే అని వదిలేశాను అనమాట. 4 నెలలు వదిలేశాను. తర్వాత స్టార్ట్ చేసాం కదా, మధ్యలో అట్లా వదిలి వెళ్ళిపోకూడదు. ఎంత కష్టమైనా కూడా చూద్దాము, కష్టపడదాము, వాళ్ళే సబ్స్క్రైబర్స్ వస్తారులే అని నేను రోజు ఒక్కొక్క వీడియో పెట్టేదాన్ని. షార్ట్ వీడియోస్ వల్లే నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు, ఇద్దరు, ముగ్గురు అలా వచ్చేవారు, 4 అలా వచ్చేవారు. అలా మొన్నటికి నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నాకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికిను థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను స్టార్ట్ చేశాను కదా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదని ఇంకా గట్టిగా వీడియో చేస్తున్నాను. అదిగాక టెక్ ఛానల్ నేను ఎలా చేయాలి, ఎలా వీడియో చేయాలి, నాకు వీడియో తీసేది కూడా అంతగా రాదు. అలా వాళ్ళ దగ్గర అన్నీ చూసుకొని నేను సెల్లోనే వీడియోస్ తీసుకొని, నాకు ఇంకా పిల్లలు స్కూల్కి పోయి పిల్లలు ఉన్నారు కాబట్టి, వాళ్ళకి పాప 10th క్లాస్ కాబట్టి అసలు ఎవరు తీసే కాదండి. మా పాప ఫుల్ బిజీ, చదువుకోవాలి కదా 10th క్లాస్. ఇంకా మా బాబు కూడాను ఎవరు ఇంకా తీరు. ఎప్పుడన్నా మా పాప ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు పాప తీస్తుంది వీడియో. ఇంకా మా ఆయన అయితే పాపం మార్నింగ్ 4కి పోతే ఇంకా నైట్ 8కి వస్తారు. ఇంకా తను అలసిపోయి వచ్చింటారు. తనేం నేను ఇబ్బంది పెట్టను అనమాట. సోది అనుకోవద్దండి. ఎందుకంటే నాకు చాలా ముఖ్యం అనమాట ఇది. ఎందుకంటే యూట్యూబ్ చేసేవాళ్ళకి తెలుస్తుంది. 1000 సబ్స్క్రైబర్స్ అంటే చాలా కష్టం అనమాట. చాలా కష్టము. నేను ఇంకా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంక ఇంతేనండి. మాలాంటి చిన్న ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి, పెద్ద ఛానల్కి కాకుండా. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.